లీవ్ అడగలేదా మీరు? జేడీవీ రోజు అడుగుదాం అన్నాడు. అంటే లీవ్ ఇస్తే ఊరికెళ్ళిపోతారా? మరి లీవ్ ఇస్తే ఊరు వెళ్ళకుండా గోవా వెళ్తాం అనుకుంటున్నావా? మాకంత బడ్జెట్ లేదు. మీరిద్దరూ ఊరికెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే అయిపోతాను. వీళ్ళిచ్చే ముచ్చటగా 3 రోజుల లీవ్కి నువ్వంత ఒంటరితనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదులే. పాయింటే, కానీ జేడీవీ ఏడి? అది శృతితో ఏదో మాట్లాడుతున్నాడు. అబ్బా, ఈ మనిషి ఎన్నిసార్లు చెప్పినా మారడా? నేను ఒకదాన్ని ఉన్నాను కదా, ఇంకా పులిహోర కలపడం అవసరమా? అంటే అది సర్లే, తనకదో ఆనందం. పెళ్ళయ్యాక ఎటు కుదరదు కదా, ఇప్పుడే ఎంజాయ్ చేయని. ఆహా, నీలాగా అర్థం చేసుకున్న అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి. పాపం మావాడు కళ్ళకి నీలాంటి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాక కూడా ఇంకా కళ్ళజోడు కోసం ఎదుగుతున్నాడు. అర్థం కాలేదు. ఈ మధ్య నేను చెప్పేవి నాకే అర్థం కావట్లేదులే. ఎందుకలా? హెల్ప్లెస్ ఫోబియా అని, కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోడా ఏమీ చేయలేకపోయే రోగం. మరెలా తగ్గుతుంది? టాబ్లెట్స్ వేసావా? జరిగేదాన్ని చూసి జరిగిన తర్వాత రియాక్ట్ అవడం తప్ప దీనికి వేరే మందేం లేదు. నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, రిఫర్ చేయనా? ఆఖరికి నన్ను పిచ్చోడిని చేసావు అనమాట. కానీ ఇంకేముందిలే. ఏంట్రా రీసౌండ్? రీసౌండ్ కాదు, రెవల్యూషన్ సౌండ్. రెవల్యూషనా? ఎందుకు? పండగ కూర వెళ్తానంటే నువ్వేమన్నావు? ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఎవరికి ఎవరు కదలడానికి వీల్లేదన్నాను. మరి శృతి గారికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? జేడీవి, నా లీవ్ గురించి ఎందుకు, మీ లీవ్ గురించి మాట్లాడండి. అయితే ఏంటి? శృతి మీ ప్రాజెక్ట్లో లేదు కదా? ఆఫీసులో ఉంది కదా. ఆఫీసులో ఒక ఎంప్లాయీకి ఉన్న న్యాయం ఇంకో ఎంప్లాయీకి ఉండకపోతే ఎలా? ఎరా నదీపు, ఒరే నదీపు, ఏమైందన్నా? ఏం చేస్తున్నావురా? మెడిటేషన్ చేస్తున్నా. నీ వల్లాడు మెడిటేషన్ పేరు చెప్పుకొని నించో నిద్రపోతున్నాడు. ఎరా నిద్రపోయావా? లేదన్నా, మెడిటేషన్ చేస్తున్నా. వెరీ గుడ్. రేపటి నుండి 20 కాలమే ట్రై చేయి. అది కూడా ఎందుకు? గాల్లో మెడిటేషన్ చేయమను. పాపం నీ వల్లాడికి నిద్రకి మెడిటేషన్కి తేడా తెలియకుండా పోతుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చా, ఏం మాట్లాడుతున్నావు జేడీవి? అవును కదా, మాకు లీవ్ కావాలి. నువ్వు ఊరిలో గొడవలు పడి నువ్వే మేనేజర్ అని మర్చిపోతున్నావు. నీ టీంకి నువ్వే పర్మిషన్ ఇవ్వాలి. ఓ అవును కదా, అయితే నేను నాకు నచ్చినప్పుడు ఊరెళ్ళొచ్చు. నీకు నచ్చినప్పుడు కాదు, అక్షయ్కి నచ్చినప్పుడు. అదేంటి? ప్రాజెక్ట్ అక్షయ్ చేతిలో ఉంది, వెళ్ళి మాట్లాడుకొని లీవ్ తీసుకో. ఓకే. ఈ మాత్రం దానికి నా మెడిటేషన్ చెడదొబ్బారు. అమ్మయ్య, నా లీవ్ సేఫ్. శృతి, హా ఇవాళ ఏదో కొత్త జాయిన్ ఉందంట కదా? ఉంది కాదు, ఉన్నాడు. మన కామరాజు ఉన్నాడు కదా. ఓ, ఆడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు కానీ ఇక్కడ లేడు. వాడి ప్లేస్లో వాడి తమ్ముడు వచ్చాడు. సరిపోయింది. ఆడి పేరేంటి? నా పేరు చిన్న కామరాజు. అదేం పేరు? అంటే మా అన్న పేరు పెద్ద కామరాజు, నా పేరు చిన్న కామరాజు. మాకు ఇంకో తమ్ముడు నల్లేండి, వాడి పేరు బుల్లి కామరాజు. చిన్న కామరాజు. మరీ మీకు ఇబ్బందిగా ఉంటే చిన్నోడు అని పిలవండి. చూడు చిన్నోడా, మీ పెద్దోడు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ లవ్ చేయమని ఎదవేషాలు వేసేవాడు. నువ్వు అలా కాదు కదా? చచా, నేను మరీ వానంత స్లో కదండి, డైరెక్ట్ అటాకే. వాట్? అంటే పెళ్లి చేసుకోమని వెంబడ పడతా అని చెప్తున్నా. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? అంటే అమ్మాయిల వెంబడ తిరగడం, అమ్మాయిల చేత అమ్మనా బూతులు తిట్టించుకోవడం మా ఇంటి సంప్రదాయం అండి. అదేం దిక్కుమాల సాంప్రదాయం? మా పెద్ద ముత్తాత ఆయన కాలంలోనే అమ్మాయిలు నేర్పించడంలో చాలా పెద్ద పాపులారిటీ సంపాదించిండు. 50 చెప్పు దెబ్బలు, 20 చెంప దెబ్బలు ఆయన రికార్డు. ఆయన తర్వాత ఆయన అలవాటు మా కుటుంబ సాంప్రదాయం అయిపోయింది. చాలా గొప్ప సాంప్రదాయం. నీ జాతకం చాలా యావరేజ్ ఉంది. ఎన్ని రోజులు ఉంటావో చూద్దాం. సరే, వెళ్ళి అందరిని ఇంట్రడ్యూస్ చేసుకో. వచ్చిందే 15th ఎపిసోడ్లో, ఇంకెన్ని ఎపిసోడ్లు ఉంటాయేమో. ఎందుకు సిగ్గుపడుతున్నావు? మనసుకు నచ్చిన అమ్మాయి ఎదురుగా ఉంటే సిగ్గుపడడం సహజం కదండి. నువ్వు కామరాజు వాళ్ళ తమ్ముడు అంట కదా? అవునండి. వాడికే అనుకున్నా. నీకు కూడా సిగ్గులేదా? మీ ఇంట్లో పులిహోర కలపడం చిన్నప్పటి నుంచే నేర్పిస్తారా? మీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మీ అన్నను ఒకసారి లాగిపెట్టి కొట్టాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ అదృష్టం నీకు దక్కుతుందేమో అనిపిస్తుంది. అంత అదృష్టం నాకు అక్కర్లేదండి, నేను ఇంకొకళ్ళని ట్రై చేసుకుంటా. గుడ్ బాయ్. ఎవరైతును? మన కామరాజు వాళ్ళ తమ్ముడు. ఓ, అన్నయ్య ఎలా ఉన్నాడు? బానే ఉన్నారన్న. కాలు విరిగినా కూడా మీ మీద కడుపులో మంట ఇంకా అలానే ఉంది. ఓ, నా గురించి నీకు తెలుసు అనమాట. నాకు ఆఫీస్లో అందరి గురించి తెలుసు, అందుకే నాకు ఎవరు సూట్ అవుతారా అని చెప్పి చూస్తున్నా. నువ్వు కూడా మీ అన్నయ్యలకు తెంగరేదావు అనమాట. ఎందుకని అమ్మాయిల జోలికి వచ్చి తొనలు తింటారు? నువ్వు ఆగుమా, వాడికి పూర్తి క్లారిటీ వచ్చేలా నేను చేస్తా. నువ్వు పద బ్రో. థ్యాంక్ యూ. చూద్దాం. ఇప్పుడు చెప్పు బ్రో, నీ ప్రాబ్లం ఏంటి? అంటే మా అన్నయ్య ఆఫీస్లో ఇప్పటివరకు ఎవరన్నా పడేశాడా బ్రో? వాడికి అంత సీన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? చచ్చా, అంటే మా అన్న సెట్ అయ్యేలోపు నేను ఈ ఆఫీస్లో ఎవరినో ఒకరిని సెట్ చేసుకోవాలి. ఎందుకు? వాడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను లైన్ వేసే ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళు లైన్ వేస్తాడు బ్రో. పాపాత్ముడు. మరి ఎవరైనా ఓకే చేశారా? చిచి,
వాడికి ఓరోకే చెప్తారు. మరి అందులో నీకేంటి ప్రాబ్లం? మా అన్నకు నో చెప్పి నాకు ఎస్ చెప్తే బాగోదేమో అని చెప్పేసి అందరు నాకు కూడా నో చెప్పేవాళ్ళు బ్రో. అయ్యయ్యో, సో సాడ్. అందుకే వాడికి యాక్సిడెంట్ అలా చేసి వాడు సెట్ అయ్యే లోపు వాడు ఆఫీస్లో ఒక అమ్మాయిని సెట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. వాడికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయేలా ప్లాన్ చేసింది నువ్వా? పెద్ద ప్లానింగ్ కాదు బ్రో. వాడు బండి మీద వెళ్ళేటప్పుడు సైకిల్ అడ్డం వచ్చినట్టు చేసిన వాడే కంట్రోల్ తప్పి కింద పడిపోయి కాలిరా కొట్టుకున్నాడు. నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళినా. అన్నయ్య అంటే అంత ప్రేమరా నీకు? అవన్నీ కాదు బ్రో. ఈ ఆఫీస్లో ఖాళీగా ఉన్న అమ్మాయిలు ఎవరో చెప్పు. సుప్రియన్ ట్రై చేయొచ్చా? ఓయ్, సుప్రియ మావాడు తాలూకా. తేడా వచ్చిందనుకో నీ తోలు తీసి తోకానికి అమ్మేస్తాడు. అమ్మో. పోనీ శృతి? కుదరదు. శృతి అంటే మావాడికి ఇష్టం. ఇందాక సుప్రియ అన్నావు. సుప్రియకి మావాడు అంటే ఇష్టం, శృతి అంటే మావాడికి ఇష్టం. అబ్బా. ఈ మధ్య క్లయింట్ ఎవరు రిచ్ అమ్మాయి వచ్చింది కదా. ఆద్వికానా? ఆద్విక జోలికి నువ్వు వెళ్ళావనుకో నీ పని చచ్చినాకే. అదేంటి? అదంతేలే, ఆద్వికాకి మావాడికి రేప అలాంటిది. మీ వాడు ఎవరిని వదలడా బ్రో? అబ్బే, వేరే వాళ్ళకి మావాడు స్కోప్ ఇవ్వడు. మరి నేను ఇంకా ఎవరిని ట్రై చేయాలి బ్రో? నీకింక ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సోనీ. సోనియా? అదే పొద్దున్న నువ్వు మాట్లాడుతున్నావుగా ఆ అమ్మాయే. తనకు ప్రపోజ్ చేయి, నీకు సెట్ అయిపోద్ది. సరే బ్రో, ఆ పనిలో ఉండు. ఇలా అయినా సోనీని పడేసి పెళ్లి చేసుకుని తొందరగా ఒక సామ్సంగ్ నో ఎల్జీనో కనేయాలి. ఏంటి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు? ఏం లేదు, అరే చెప్పు. ఊరెళ్ళడానికి లీవ్ ఇవ్వలేదు. ఇక్కడే ఫెస్టివల్ చేద్దామంటాడు అక్షయ్. వావ్, బాగుంటుంది కదా. ఇద్దరం మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకుందాం. వెనకటికి నీలాంటిదే పాలరాతితో కోట కట్టిస్తే నా డ్రెస్కి మ్యాచ్ అవ్వలేదు అన్నదంట. వెరీ ఫన్నీ. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అండమేనా? సర్లే, ఇప్పుడు నువ్వు అలక్కు. మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఏంటి అక్షయ్ పిలిచారంట? నేను నీకు ఒక ఇంపార్టెంట్ పని చెప్దామని పిలిచాను. ఏంటది? జేడీవీ మీద నాకు కొంచెం డౌట్ ఉంది. తన మీద కన్నేసి ఉంచు. అయితే మిగతాలందరూ ఒంటికంతో చూడమంటారా? కామెడీ కాదు, జేడీవీ ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా నాకు తెలియాలి. అయితే ప్రతి టేబుల్ కింద తెహల్కా మైక్రోఫోన్ పెట్టండి. నేను ప్రతి టేబుల్ కింద దూరలేను. ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? జేడీవీతో సంతకం పెట్టించు. జేడీ ఏం చేసినా సైలెంట్గా ఉండు. జేడీవీ శాలరీ కట్ చేయకుండా ఫుల్ శాలరీ అయ్యు. జేడీవీ మేనేజర్ అయ్యాడు, దండోరే అయ్యు. ఇప్పుడు జేడీవీ ఏదో చేశాడు, తొంగి చూడు. ఏంటిది? నేను మేనేజర్నా లేకపోతే ఆల్కేదో కూడా చరినా? చెప్పింది చేయి. ఇప్పుడు నేను చెప్పింది వినండి. ఆఫీస్లో ప్రతి ఒక్కడికి వీకెండ్ ఉంది, నాకు అది కూడా లేదు. అందుకే మీకు చెప్పకుండా నేను ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాను. ఎక్కడికి? ఇంటికి. ఇక్కడ ఆఫీస్లో మీరు చెప్పే పెంట పనుల కన్నా ఇంటికి వెళ్ళి పిండి వంటలు టేస్ట్ చేయడం చాలా బెటర్. అక్కడ అమ్మ నాన్న సంబంధాలు చూస్తున్నారు, ఇక్కడ మీరేమో జరిగిన అక్రమ సంబంధాలని చెప్పమంటున్నారు. అది నా వల్ల కాదు. అయితే నేను ఈ జాబ్ నుంచి పీకేస్తాను. ఆ పీకేసుకోండి. తొక్కలో జాబు, తొక్కలో మేనేజ్మెంట్, తొక్కలో సీఈఓ. నా తొక్కలోది. సార్, ఏమైనా డిస్టర్బ్ చేశానా? కరెక్ట్ టైంకే వచ్చావు. చేతిలో గీతలు మాత్రమే చూడడం కాదు, మనసులు కూడా అర్థం చేసుకోవాలి. ఏమేం చేసి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు? ఆయన పెంచుకున్న కోడి పెట్ట పక్కింట్లో గుడ్డు పెట్టిందంట. ఆయన దానికి బాధపడుతున్నాడు. ఓహో, ఏంటి మీరు కోళ్ళు కూడా పెంచుతారా? ఈ మధ్య పెంచుతున్నాడులే. ఓకే, అయితే కనుమ వరకు దాన్ని జాగ్రత్తగా పెంచండి. కనుమ రోజు విముక్తి ప్రసాదిద్దాం. నువ్వు ఒకటివి, కంటెంట్ అర్థం కాకపోయినా కూడా కామెడీ చేసేస్తావు. పదా, నీతో మాట్లాడాలి. జేసీ, కంగారు పడకండి, నేను రేపు ఫెస్టివల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏ, నువ్వు ఉండవా? లేదు, ఇంటికెళ్ళి గాలిపటం ఎగరేయాలి. మా ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ అంటే మన ఆఫీసులో చూపించాలి. సంవత్సరం మొత్తం గుర్తుండిపోవాలి వాళ్ళకి. అంతే మావా. అది ఏంటి మావా, ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. మన ఇద్దరిని ఎదవలు చేసి వీళ్ళందరూ ఎవరూరో వెళ్ళిపోయారు. అంతేరా, బుక్ అయిపోయాను రా. గుడ్ మార్నింగ్ అన్నా. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ రా. ఆఫీస్ ఎలా ఉందేంటి? ఇంకెవరు రాలేదన్నా, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. ఏంటి జోకా? ఆఫీస్ డెకరేషన్కి మామిడాకులు పూలు తీసుకురమ్మన్నాను కదా. జేసీ అని బడ్జెట్ ఇవ్వకుండా ఊరెళ్ళిపోయాడన్నా. మరి వంటలు చేయడానికి కావాల్సిన వస్తువులు లిస్ట్ ఇచ్చాను కదా. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే పులిహార చేసుకోమన్నాడన్నా. చిచ్చి, మన జేసీ మరీ అంత పిసునారుడు అయిపోతాడు అనుకోలేదురా. మిగతా వాళ్ళంతా ఎక్కడా? ఇంకెవరు రాలేదన్నా. జేసీ అన్న, శృతి వీళ్ళందరూ లీవ్లో ఉన్నారు కదా. ఊరెళ్ళకుండా ఆఫీసులోనే పండగ చేద్దామని పిచ్చినా కొడుకులు అయిపోయింది మేమే అనమాట. మావా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఆఫీస్కి ఎవరు రాకముందే ఊరెళ్ళే బస్సు ఎక్కేద్దాం.
ఏడిసినట్టుంది. మన ఊరు వెళ్ళినప్పటికి పండగ అయిపోయి గుమ్మానికి కట్టిన మామిడాకులు కూడా ఎండిపోతాయి. అటు ఇటు కాకుండా అయిపోతాం. మరి ఏం చేద్దాం మావా? ఇంకేం చేస్తాం? ఈరోజు పనేం లేదు కదా, ఓటీటీలో సినిమాలన్నీ డౌన్లోడ్ చేసేసుకుందాం. అలాగైనా ఆఫీస్ వైఫై వాడుకున్నట్టు ఉంటుంది. ఏంటి జేడీవి ఆఫీస్ని వాడుకుందాం అంటున్నావు? ఏం చేయమంటారు? పండగకి ఎలాగ ఇంటికి పంపలేదు, కనీసం పండగ బోనస్ అని ఇచ్చారా? అట్లీస్ట్ వైఫై వాడుకోరాడా సంతోషపడదాం అనుకుంటున్నాం. డబ్బులు అనగానే నవ్వు చూపుతాడు. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకెవరు రాలేదా? ఇంకెవరున్నారు సార్ రావడానికి? సుప్రియ అద్విక తప్ప. లేడీస్ కదా, ఇంట్లో పండగ పనులన్నీ పూర్తి చేసుకుని బాగా రెడీ వచ్చినప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోద్ది. ఈ గ్యాప్ లో మనం సినిమాలు డౌన్లోడ్ చేసుకుందారా? అక్షయ్, కొంచెం ప్రాపర్టీస్ బడ్జెట్స్ ఇస్తే ఆఫీసును పూలతోటి మామిడాకులతోటి డెకరేట్ చేస్తాం. నేను ఆఫీస్ ఓనర్ని, క్యాషియర్ని కాదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. మన క్యాషియర్ వచ్చి అదే మన జేసీ మీరిచ్చిన చెక్ని క్యాష్ చేయకుండా రాత్రి ఊరు చెక్కేశాడు. ఇంకెవరిని అడగమంటారు? అయినా పువ్వులు తగిలించడానికి మన వాల్స్కి స్క్రూస్ లేవు. ఇంత పెద్ద ఆఫీసులో గుమ్మానికి ఆకులు కట్టడానికి మేకులు లేవా? ఒరే నదీపు, నువ్వు అర్జెంట్కి వెళ్ళి 1 డజన్ మేకులు పెట్టరారా? అన్నా డబ్బులు ప్రస్తుతాన్ని నేను ఇస్తాను. కొన్న ప్రతి ఐటెం దగ్గర బిల్ తీసుకో, లేకపోతే వీళ్ళు నమ్మరు. పూలు అమ్మే వాళ్ళ దగ్గర బిల్లు ఎలా ఉంటదన్నా? కిట్టి మీద రాయించి వేలు ముద్ర తీసుకోరా. వేలు ముద్ర ఏంటో ఏమని చేయలేదు చెప్తాడు. సాల్వ్ అయ్యేసాడు. ఎక్కడైనా సన్మానం చేశారంటవా? రెంట్కి తెచ్చుకొని ఉంటాడు. అదే ఉంటదిలే. సంక్రాంతి ముగ్గు ఒంటి మీద వేసుకొచ్చింది అంటారు పిల్ల. గొబ్బెమ్మ ఒకటే తక్కువ. ఏదేమైనా మన ఆఫీసులో అందరికంటే మోస్ట్ బ్యూటిఫుల్ అద్వికే కదరా. ఏమోరా బాబు, నీకే తెలియాలి. అందాన్ని ఆస్వాదించే గ్రంథులు లేవురా నీకు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అబ్బా, మీరు అచ్చ తెలుగులో చెప్తుంటే పండుగ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందండి. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ గురించి చాలా బాగా చెప్పాం మావా, కానీ అదొక డౌట్. ఏంటి? సూర్యుడు నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తుంటే మనకు తూర్పుని ఎలా ఉదయిస్తాడంటావు? ఇప్పుడు నీ క్లాస్ తీసుకునే తోపిక నాకు లేదురా. కావాలంటే గూగుల్ చేసుకో, లేదంటే ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేస్తారో చదువుకో. అసలే పండగ దండగ అయిపోయిందని నేను బాధపడుతుంటే అమ్మాయిలు అడిగితే మాత్రం చాలా క్లియర్గా చెప్తావే. సర్లే, ఇంకో అమ్మాయి కూడా రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఎందుకు అలా చూస్తున్నావు? నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అని. కుళ్ళు జోకు లేకు. ఈ శారీలో ఎలా ఉన్నాను? షోరూంలో శారీ కట్టడం బొమ్మలా ఉన్నావు. అంటే బాగున్నానా బాలేనానా? అది నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? లేదు కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ అయ్యావు. హే చిపో, పక్కకెళ్ళు. అందాన్ని ఆస్వాదించే గ్రంథులు నాకు కాదు, నీకు లేవు. సరదాగా అన్నాను లేరా, కానీ ఆవిడ సీరియస్గా తీసుకుందిగా. అన్నా పువ్వులు మామిడాకు లేరా? అంటే నువ్వు ఇచ్చిన 500 నోట్కి చిల్లుందని ఎవరో తీసుకోవడం లేదన్నా. ఈ విషయం అక్కడి నుంచి చెప్తే ఫోన్ పే చేసేవాడు కదా. దారిలో నా గర్ల్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్తో కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ మీకు ఫోన్ చేయకుండా వచ్చేసానన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి తిరుగుతున్నారా? భయ్యా, వాళ్ళు ఎప్పుడూ అంతే. ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలవరు. తిరిగి వచ్చేసాక ఇలా వెళ్ళామని చెప్తారు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వేమనవా? పాపం ఫీల్ అవుతుందని. పాపం. మరి నీ బెస్ట్ ఫ్రెండ్ మీద అరవాల్సిందిగా. వాడు చాలా ఇన్నోసెంట్ అన్న. అప్పుడప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక్కరితో ఉన్నప్పుడు వాడే రాత్రంతా తోడుగా ఉండేవాడు. ఎవరి ఇన్నోసెంటో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. అబ్బా, మరీ ఎక్కువ తినేసామా, కడుపు ఉబ్బరంగా ఉంది. సాంబార్ బాగుందని శాంతం నాకేసావు, అనుభవించు. ఏదేమైనా మన ఆంధ్ర భోజనం కనిపిస్తే ఆగలేమరా. నిజమే. అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదురా, ఆఫీసులో ఎలాగా పండగ వాతావరణం లేదు. శృతి గారు ఉంటే కనీసం కన్నుల పండుగగానే ఉండేది. తనేమో రాలేదు. నీ కన్నుల పండుగ తర్వాత సుప్రియకి ఈ విషయం తెలిసిందనుకో, నిన్ను 2గా చీల్చేస్తుంది. అవునరా, సుప్రియ ఈ మధ్యన చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటావు? అదేంటంటే
రానన్నారు. రావాలనిపించింది వచ్చేసా. మరి ఇంటికి వెళ్ళడానికి షాపింగ్ చేశారు యాక్చువల్లీ వెళ్దామనే ప్లాన్ చేశాను, కానీ ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? నేను రావడం ఇష్టం లేదా? అయ్యో, మీరు రాలేదని బాధపడ్డానండి. కొంచెం ముందొచ్చుంటే మంచి ఆంధ్ర భోజనం తినేవారు. దట్స్ ఓకే, నేను తినే వచ్చాను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యువర్ వెల్కమ్, యూ క్యారియన్. ఎలా ఉన్నాను? నేను చెప్దామనుకున్న లోపు మీరు అడిగేశారు. నిజానికి మిమ్మల్ని చూశాక పండుగ ఇప్పుడే వచ్చిందా అనిపించింది. మీరు నవ్వుతుంటే భోగి మంటలు వెలుగు కూడా సరిపోదండి. జేడివి గారు, ఈ రోజు కూడానా? పండక్కి పబ్లిక్ హాలిడే కానీ ఫ్లర్టింగ్ హాలిడే కాదు కదండి. సరే సరే, ఓకే. ఇంకా లోపలికి వెళ్దామా? పదండి. అరే నాకు సరిగ్గా రాదురా, ఓడిపోతానేమో. ఇక్కడ ఏమైనా ఆస్తులు పందెం పెడుతున్నావా? ఓడిపోతే నీ మనవల్ని తిట్టుకోవడానికి. మూసుకున్నాడే. హే, నాకు లైఫ్ వచ్చింది. నీకు లైఫ్ వచ్చినా బుద్ధి రాదురా. కార్డ్స్ వెనక్కి తిప్పి చూపిస్తున్నావు. అవునా? అయ్యయ్యో. మావా జాకర్ వచ్చింది. ఏది ఎలాగివ్వు? ఇదిగో. థ్యాంక్స్ రా. మావా చీటింగ్ ఇది. అలా అడిగినట్టు నీ ఇచ్చేయకూడదురా. ఏమైంది? కార్డ్స్ హోల్డ్ అవ్వట్లేదు. నేను చూపిస్తే ఎలాగే ఉండి. ఎలా పట్టుకో. నాకు కూడా కార్డ్స్ పట్టుకోవడం రావట్లేదు. కార్డ్స్ పట్టుకోవడం కూడా రాదు, ఆడడానికి వచ్చేస్తారు. ఇటివ్వు. నేను డ్రాప్. ఎందుకు? ఇంట్రెస్ట్ పోయింది. మొక్కలు సరిగ్గా రాలేదని చెప్పు. షో. మీకు జాతకాల్లోనే కాదు, జోదంలో కూడా చేయి బాగా తిరుగుతుందండి.